వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రేగొండ మండలంలో భూ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ రోజు రేగొండ మండలంలోని రేపాక, రామన్నగూడెం, తండా మరియు కొడవటంచ గ్రామాల్లో నిర్వహించిన భూ సర్వే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా నిజమైన భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడంతో పాటు రైతు భరోసా, రైతు బీమా, యూరియా యాప్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అందుతాయని తెలిపారు. రైతుల భూ హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, కొడవటంచ ఆలయ కమిటీ చైర్మన్, ఎన్ఎస్ఆర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏడీ, సర్వే అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. ఆ దున్నుకునే సర్వే రిపోర్ట్ కూడా మీకు నోటీస్ ఇచ్చి ఈ రామన్నగూడెం తండాకు సంబంధించిన రెవెన్యూ గ్రామానికి సంబంధించినటువంటి బౌండరీ ఫిక్స్ చేసి ఈ 3900 ఎకరాలలో ఎల్ఏ భూమి, మల్లయ్య పేరు మీద, మల్లయ్య భూమి, ఎల్ఏ పేరు మీద అట్లా రకరకాలుగా పేర్లు తప్పులు పడి ఈరోజు దున్నుకునే రైతుకు పట్ట కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు భరోసా మనము భూమి దున్నుకుంటాం, వేరొని పేరు మీద బుక్ ఉంటుంది, వారికి రైతు భరోసా వస్తుంది, వాడు బ్యాంకులో పోయి క్రాప్ లోన్ తీసుకుంటాడు అతను ఆ రైతు. కానీ మనకు మాత్రము దున్నుకునే రైతుకు పట్టగాక నానావస్థలు పడి ఈరోజు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందులు పడుతుంటాం. కనుక ఈరోజు నిజమైనటువంటి రైతు ఎవరైతే దున్నుకుంటున్నారో వారికి దున్నుకునే రైతుకు మోకా సర్వే జరిపి ఈ సర్వే జరిపి ఎంత భూమి ఉన్నదో దున్నుకునే భూమికి పట్టా పాస్ పుస్తకం ఇచ్చి మీకు రైతు భరోసా, అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్లో పొరపాట్ల చనిపోతే రైతు బీమా, బ్యాంకులో పోయి క్రాప్ లోన్ తీసుకునే విధంగా, అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఈరోజు వెసులుబాటు కల్పించడం జరిగింది ఈ సర్వే ద్వారా. ఒక సర్వే జరిపించుకొని పంచనామా చేయించుకొని మీరు పట్టా పాస్ పుస్తకం పొంది రైతు భరోసా కానీ, చనిపోతే రైతు బీమా కానీ, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ తీసుకోవడంలో కానీ, అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించడంలో ఈ సర్వే దోహదపడుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గొడవటంచే గుడపల్లి గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులు లేరు, చాలా వర్షం పడ్డా. ఇంతకుముందు మన అప్పేపల్లి, రామన్నగూడెం, జూబిల్ నగర్ సంబంధించినటువంటి రైతులతో ఇంటరాక్షన్ అయ్యి గొడవటంచకొచ్చా. కనుక మీరు గ్రామస్తులందరూ కూడా సర్వేకు ఈరోజు ప్రైవేట్ సర్వేలో కూడా ఒక 40 నుంచి 50 మందిని తీసుకోవడం జరిగింది. ఈ సర్వే కూడా ఈ యొక్క 3096 ఎకరాల 37 గుంటలు మరి ఒక 30-40 రోజుల్లో ఈ సర్వే మొత్తం కూడా పూర్తి కావడం జరుగుతుంది. సర్వేకు సంబంధించినటువంటి భూముల విలువలు కూడా పెరిగినాయి. మనము దున్నుకునేటువంటి భూమి వేరే రైతు పేరు మీద పట్టా పాస్ పుస్తకమై వారు రైతు భరోసా తిని మనం నిజమైనటువంటి దున్నుకునే రైతుకు రైతు భరోసా రాక, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ లేక చాలా అవస్థలు పడుతున్నారు. ఈ సర్వే వల్ల దున్నుకునేటువంటి రైతుకే పాస్బుక్ ఏదైతే మధ్య దళారుల పేరు మీద ఉంటే క్యాన్సిల్ చేసి పట్టేదారు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో ఆ దున్నుకునే రైతుకే మరి పాస్బుక్ ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగిరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి గారు జిల్లా కలెక్టర్లకు, తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని రైతు సోదరులందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని పట్టాలు పొంది ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చే విధంగా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి పట్టా పాస్ పుస్తకాల కొరకు కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డుల కొరకు కానీ, హౌసింగ్ పేదలకు కట్టించేటువంటి ఇందిరమ్మ ఇండ్లు 4.5 లక్షల ఇండ్లు 21,000తో కట్టివ్వడం కానీ, అదేవిధంగా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేయడం కానీ, ఆరోగ్యశ్రీల కవర్ కాని కేసులు కూడా పేదలకు ఈరోజు మరి సీఎం రిలీఫ్లో బిల్లులు పట్టుకొచ్చిస్తే ఇవ్వడంలో కానీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 70,000 నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఈరోజు ఇవన్నీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఇంట్లో వాడుకునే కరెంటుకు, రైతులు వాడుకునే కరెంటు కట్టడంతో పాటు ముఖ్యంగా భూమి, మనం దున్నుకునేటువంటి భూమి ఏదైతే ఉందో ఈ సర్వే వల్ల ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క బృహత్తర కార్యక్రమాన్ని
భూ సర్వేని మీరందరూ కూడా నోటీస్ ఇచ్చినప్పుడు అందరూ కూడా మోక మీద ఉండి సర్వే చేయించుకొని 4 దిశల పంచనామా రైతులతో చేయించి మీకు పంచనామా కాపీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీకు హక్కు పత్రం లెక్క ఉపయోగపడుతుంది కనుక దీన్ని అందరూ కూడా సర్వే చేయించుకొని పట్టాలు పొందవలసిందిగా ఈ సందర్భంగా రైతు సోదరులకు నేను విజ్ఞప్తి